సో ఈరోజు మనము జియోగ్రఫీలో అగ్రికల్చర్ పార్ట్ 2 చూద్దాము. నేను ఆల్రెడీ చెప్పాను, జియోగ్రఫీ మనము ఎప్పుడు కూడా ఈ ఎకనమీ జియోగ్రఫీ కానివ్వండి, ఫిజియోగ్రఫీ కానివ్వండి, ఈ స్టేట్స్ నేమ్స్ ఇవన్నీ మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది. సపోజ్ వరి మెటీరియల్లో ఉన్నది ఉన్నట్లు వెస్ట్ బెంగాల్, యూపీ, పంజాబ్, గోధుమ పంజాబ్, హర్యానా ఇలా చదువుకుంటూ పోతే ఏమీ ప్రయోజనం లేదు. బట్టి బైహార్ట్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఆ రోజు గుర్తుంటుంది, 2 days గుర్తుంటుంది, తర్వాత అసలు గుర్తుండదు. కాబట్టి మీరు ఇలా మ్యాప్ బేస్ చేసుకొని విజువలైజ్ చేసుకుంటూ చదువుకుంటే జియోగ్రఫీ చాలా చాలా ఈజీ సబ్జెక్ట్ అండి. ఓకే, నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. ఇప్పుడు ఇండియా అగ్రికల్చర్ ఈ క్లాస్ వింటూనే మీరు నేర్చేసుకుంటారు. మీన్స్ అంత ఈజీగా చెప్తాను, మీ మైండ్స్కి కూడా అంతే ఈజీగా ఎక్కుతుంది, మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. వారం తర్వాత కూడా చూసుకోండి, ఈ విజువలైజేషన్ అనేది మీ కళ్ళల్లో అలాగే ఉంటుంది. నో కన్ఫ్యూజన్. ఓకే, సరే. లాస్ట్ క్లాస్లో మనము మిల్లెట్స్, గోధుమ అంటే ఈ పంటల గురించి ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం కదా. ఈరోజు పంటల యొక్క లీడింగ్ స్టేట్స్ గురించి చెప్పుకుందాము, ఒక్కొక్క పంట. ఫస్ట్ వరిని చూసుకున్నట్లయితే, నేను లీడింగ్ స్టేట్స్ మీకు బుక్స్లో వేరే ఉంది, మేడం ఏవో చెప్పింది అనుకోవద్దు. ఎప్పుడు కూడా ఏపీపీఎస్సీ ఏం చేస్తుందంటే తాజా డేటాని ఇస్తుందండి. పాత టెక్స్ట్ బుక్లు ఉండే పాత డేటాని చూసి ఇదేదో మేడం తప్పుగా చెప్పింది అనుకోవద్దు. ఈ డేటాని నేను 2022-23 ఇండియా ఎకనామిక్ సర్వే నుంచి తీసుకున్నాను. సో రేపు ఏపీపీఎస్సీ తప్పుగా ఇచ్చినా కానీ మనము కోట్ చేయొచ్చు మన ఆన్సర్ కరెక్ట్ అని. ఓకే, కాబట్టి మీరు ఎప్పుడు కూడా తాజా డేటాతో అప్డేట్లో ఉండాలి. ఓకే, సరే. వరిని పండించే దేశంలో ఒక 4 స్టేట్స్ 3-4 స్టేట్స్ చదువుకుంటే చాలండి. ఓకేనా, ప్రతి పంటకి కూడా. మరి వరిని తీసుకుంటే గినక వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, తర్వాత పంజాబ్ ఉత్తరాదిన దేశవ్యాప్తంగా కూడా నెంబర్ 1 వెస్ట్ బెంగాలే వరిని ఉత్పత్తిలో ఎక్కువ అన్నమాట. ఎందుకు వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్లో వరి ఎక్కువగా పండుతోంది అన్న లాజిక్ మీరు ఆలోచిస్తే అది ఎప్పటికీ మీరు మర్చిపోలేరు. ఎందుకు అంటే అక్కడ సారవంతమైన గంగా మైదానం ఉంది. ఇంకా వెస్ట్ బెంగాల్లో అయితే ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా అయిన సుందర్బన్స్ డెల్టా ఉంది కదా, గంగా మైదానంతో ఏర్పడిందనమాట. సో అటువంటి సారవంతమైన మైదానాలు అల్యూవియల్ లేదా ఒండ్రు నేలలతో కూడి ఉంది కాబట్టి వెస్ట్ బెంగాల్ అగ్రస్థానంలో ఉంది వరిని పండించడంలో. అది కాక ఇంకో విషయం కూడా, ఇక్కడ దేశంలో తూర్పు సైడ్న వర్షపాతం ఎక్కువ కదా, కాబట్టి వరికి 100 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ వర్షపాతం ఉండాలి. కాబట్టి ఈ వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్లో అగ్రస్థానంలో ఉన్నాయి వరి ఉత్పత్తిలో. ఈ ఎందుకు అని అర్థం చేసుకుంటే మీకు ఎప్పటికీ కన్ఫ్యూజన్ ఉండదు. ఓకేనా, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, తర్వాత పంజాబ్. ఈ పంజాబ్ హరిత విప్లవం వల్ల ఎక్కువ ప్రభావానికి గురైంది అని మనం చదువుకుంటాము. వరి ఉత్పత్తి బాగా పెరిగింది హరిత విప్లవం వల్ల కదా. ఇక్కడ వర్షపాతం ఎక్కువ లేకపోవచ్చు, కానీ నీటిపారుదల కెనాల్స్, ఆ సింధు నది నుంచి కెనాల్స్ నిర్మించి పంజాబ్కి బాగా నీటిపారుదల ఉండడం వల్ల పంజాబ్లో వరి బాగా పండుతుంది. సో వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, పంజాబ్. మన దక్షిణాదిన అయితే గినక ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో వరిని బాగా పండిస్తున్నాయి. దక్షిణాదిన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లు. నెక్స్ట్ గోధుమ పంట తీసుకున్నట్లయితే అగ్రస్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంటుందండి. ఇది ఎలా నేర్చుకోవాలో చెప్తాను. ఇక్కడ యూపీ వస్తుంది, ఇక్కడ ఎంపీ వస్తుంది. ఓకే, ఫస్ట్
ఇలా గీసుకొని మ్యాప్లో ఇలా లైన్ గీసుకొని విజువలైజ్ చేస్తే గినక ఇలా విజువలైజ్ చేస్తే మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ గోధుమ పండించే రాష్ట్రము యూపీ దగ్గర నెంబర్ 1 ఇలా స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయ్యి ఇలా యారో మార్క్ వేసుకోండి, ఇలా కిందికి వేసుకొని ఇలా యూపీ నుంచి ఇలా ఎంపీకి వచ్చి మళ్ళీ ఇలా పంజాబ్ నుంచి హర్యానాకి, తర్వాత రాజస్థాన్కి. ఈ లైన్ ఎలా ఉంది చూడండి ఇలా. సో ఇలా యారో మార్క్స్తో కనుక ఇలా లైన్ గీసుకుంటే మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు, అంతే కదా. సో ఉత్తరప్రదేశ్, నెక్స్ట్ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ 1వ స్థానం, మధ్యప్రదేశ్ 2వ స్థానం. ఈ లైన్ ఇలా పంజాబ్కి వెళ్ళింది, ఇక్కడ 3వ స్థానం. ఇటు నుంచి హర్యానాకు వచ్చింది, ఇక్కడ 4వ స్థానం. మళ్ళీ రాజస్థాన్ 5వ స్థానంలో ఉంది, అంతే, సింపుల్. ఓకేనా. పక్కన కూడా మీ నోట్స్లో పక్కన కూడా ఇలా లైన్స్ గీసుకోండి, గీసి విజువలైజ్ చేయండి. గోధుమ లైన్ ఎలా ఉంది మ్యాప్లో, ఎక్కడ స్టార్ట్ అయింది అని ఒక్కసారి విజువలైజ్ చేయండి. ఇంకెప్పటికీ మీరు అందుకని చెప్పి నిర్లక్ష్యంగా ఉండద్దు, మధ్య మధ్యలో రివిజన్ చేయండి. కానీ నేనైతే మాత్రం నాకు ఈవెన్ 10 రోజుల తర్వాత కూడా ఈ మ్యాపింగ్ అనేది అట్లే గుర్తుండిపోతుంది. ఒకప్పుడైతే ఒకరోజు ఎంతగా చదివినా మళ్ళీ 3 రోజులకు మర్చిపోయేదాన్ని. బట్ ఈ పద్ధతిలో చాలా ఈజీగా ఒక్కసారికే వచ్చేస్తుంది, అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది నాకైతే. ఓకే, ఇలా యూపీ నుంచి ఎంపీకి వచ్చి పంజాబ్కి వెళ్ళి ఇలా లైన్ తీసుకొని హర్యానా, రాజస్థాన్, అంతే. నెక్స్ట్ జోవార్ అంటే జొన్న. నెక్స్ట్ ఇక్కడ జోవార్లో లాస్ట్ ఆర్ మీన్స్ రాజస్థాన్ అని గుర్తుపెట్టుకోండి. మిగిలింది మనం మ్యాప్లో చూద్దాం. జోవార్ జొన్న ఎక్కువగా మహారాష్ట్రలో పండుతుంది. ఈ మహారాష్ట్ర, కర్ణాటక కలిపి జొన్నను సగభాగం పైగా పండిస్తున్నాయి దేశ ఉత్పత్తిలో. 54% జోవార్ని మహారాష్ట్ర, కర్ణాటకలు పండిస్తున్నాయి. సరే, మనకు టెక్స్ట్ బుక్లో ఎన్సీఆర్టీలో మహారాష్ట్ర అని ఉంటుంది, కానీ తాజా డేటా ప్రకారం ఎన్సీఆర్టీలో మహారాష్ట్ర సగం పంట పైగా మహారాష్ట్ర పండిస్తోంది అని ఉంది. తాజా డేటా ప్రకారం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఉందండి. మహారాష్ట్ర, కర్ణాటకలు కలిపి 54% జొన్న పంట ఉత్పత్తిని కలిగి ఉన్నాయి. నెక్స్ట్, సో ఇలా మహారాష్ట్రతో స్టార్ట్ అయ్యి నెంబర్ 1 మహారాష్ట్ర, ఇలా లైన్ గీయండి. మహారాష్ట్ర నుండి కర్ణాటక నుండి ఇలా తమిళనాడుకి వెళ్ళిపోయింది మ్యాప్. తమిళనాడు, తర్వాత ఏపీ, తెలంగాణ. సో యారో మార్క్స్ పెట్టుకోండి. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు. ఇక్కడే ఏపీ, తెలంగాణ దగ్గర చిన్న మార్క్ పెట్టుకోవాలి మీరు, ఐసీ అంటే ఇంటర్చేంజ్, పొజిషన్స్ ఇంటర్చేంజ్ అయినాయి అని. అంటే మ్యాప్ ప్రకారం మనము ఫస్ట్ మహారాష్ట్ర, 2 కర్ణాటక, 3 తమిళనాడు, 4 ఆంధ్ర, ఈ లైన్ ప్రకారం. కానీ మనం ఇక్కడ ఇంటర్చేంజ్ అని పెట్టినాం కాబట్టి దాని మీనింగ్ ఏంటంటే 4వ స్థానం తెలంగాణ, 5వ స్థానం ఆంధ్రప్రదేశ్. ఓకే. సో నెక్స్ట్ లాస్ట్లో వచ్చేసి రాజస్థాన్. ఇక్కడ కూడా ఒక గుర్తండి, జోవార్లో ఆర్ లాస్ట్ ఉంది. రాజస్థాన్ కూడా మన లీడింగ్ స్టేట్స్లో లాస్ట్లో ఉంటుంది. ఆర్ మీన్స్ రాజస్థాన్ లాస్ట్లో ఉంటుంది. ఈ పాయింట్స్ అన్నీ కూడా నోట్ చేసుకోండి, మీరు నోట్ చేసుకుంటే గుర్తుండిపోతాయి బాగా. సో విశ్లేషించుకుంటూ చదవాలి. ఎకానమీ కూడా ఎంత ఈజీగా చదవచ్చో కూడా నేను మన పిల్లలకి క్లాసెస్ చెప్తాను. ఓకే. సో ఇదండి జోవార్, అంతే కదా. ఇప్పుడు ఎలాంటి కన్ఫ్యూషన్ ఉండదు. జోవార్ లైన్ ఎలా ఉంటుంది, ఇలా సైన్స్ వాళ్ళకైతే అర్థమవుతుంది.
బెంజీన్ ఆకృతి దాదాపు అది ఇలా షట్కోన్ ఆకృతి అంటాం కదా, ఇలా వస్తుంది జోవార్ మ్యాప్. సో మహారాష్ట్ర కర్ణాటకకి ఇలా వెళ్ళి ఇలా తమిళనాడుకి వెళ్ళిపోయి మళ్ళా ఇలా వస్తుంది ఇండియా మ్యాప్లో. లాస్ట్ ఆర్ ఉంటుంది. ఆర్ మీన్స్ రాజస్థాన్, చివరి రాష్ట్రం జోవార్ పండించడంలో. నెక్స్ట్ బాజ్రా అంటే సజ్జ. ఈ సజ్జ ఇక్కడ ఆర్ఏలో బాజ్రాలో ఆర్ఏ అంటే రాష్ట్రం అని గుర్తుపెట్టుకోండి. ఇవి కూడా రాయండి, ఈ పాయింట్స్ కూడా, అప్పుడే మీకు బాగా గుర్తుంటుంది. అనాలిసిస్ అనేది మైండ్కి బాగా వస్తుంది. ఆర్ఏ అంటే రాష్ట్రము. మన దేశంలో రాష్ట్రము అనే దేనికి వస్తుంది? ఒక మహారాష్ట్రకే వస్తుంది. సో మహారాష్ట్ర నెంబర్ 1. బాజ్రాలో లాస్ట్ ఉండే ఆర్ఏ మీన్స్ రాష్ట్రం, మహారాష్ట్ర. తర్వాత దీనికి ఒక కోడ్ ఇచ్చానండి, గుప్తురాజ్ అని. ఓకే, గుప్తురాజ్ అని గుర్తుపెట్టుకోండి. బాజ్రా కోడ్ ఇస్ గుప్తురాజ్. మన గుప్తరాజులు ఉన్నారు కదా, అది గుర్తుపెట్టుకోండి. జియు అంటే గుజరాత్. నెక్స్ట్ ఇక్కడ ఇంగ్లీష్లో రాసుకోండి కోడ్. యూపీటీ అంటే ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ రాజ్, రాజ్ అంటే రాజస్థాన్. ఓకే, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్. నెక్స్ట్ ఈ బాజ్రాలో ఆర్ఏ అంటే మహారాష్ట్ర. బాజ్రా ఉత్పత్తిలో మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉంది, తర్వాత గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లు ఉన్నాయండి. నెక్స్ట్ మేజ్ని కనుక తీసుకుంటే, మేజ్ అంటే మొక్కజొన్న. మొక్కజొన్న మ్యాప్ ఎలా పోతుంది? ఇలా కర్ణాటకతో స్టార్ట్ అయ్యి మహారాష్ట్రకి ఇలా వెళ్తుంది. ఇలా కర్ణాటక నుంచి మహారాష్ట్రకి వెళ్ళి మధ్యప్రదేశ్కి వెళ్ళి అక్కడి నుంచి రాజస్థాన్కి వెళ్ళిందండి. ఇక్కడ మ్యాప్ చూపిస్తున్నాను కదా మీకు. ఇలా కర్ణాటక నెంబర్ 1 కర్ణాటక, మహారాష్ట్ర, నెక్స్ట్ మధ్యప్రదేశ్, రాజస్థాన్. సో మనకు మేజ్ మ్యాప్ ఎలా వచ్చింది? మేజ్ లైన్, మేజ్ బెల్ట్ ఎలా వచ్చిందండి? సో ఇలా అని గుర్తుపెట్టుకోవాలి. ఆ స్టార్టింగ్ పాయింట్స్ మాత్రమే మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. అసలు అది కూడా అవసరం లేదు, విజువలైజేషన్లో బాగా వచ్చేస్తుంది సబ్జెక్ట్. కర్ణాటక నుంచి మహారాష్ట్రకి వెళ్ళాము, మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్, అలా ఇలా వెళ్ళి రాజస్థాన్ దగ్గర ఆగుతుంది. ఇక్కడ మళ్ళీ నేను ఐసీ అని పెట్టినా, మహారాష్ట్రకి మధ్యప్రదేశ్కి. అంటే ఏమని? స్థానాలు ఇంటర్చేంజ్ అయినాయి అని చెప్పాను కదా ఇందాకే. కర్ణాటక ఫస్ట్ స్థానము, మహారాష్ట్ర 3వ స్థానం, మధ్యప్రదేశ్ 2వ స్థానం, రాజస్థాన్ 4వ స్థానం. ఓకే, ఓకే అండి. ఇక్కడ స్థానాలు ఇంటర్చేంజ్ అయినాయండి. ఓకేనా? కర్ణాటక తర్వాత మధ్యప్రదేశ్, 3rd ప్లేస్ మహారాష్ట్ర, 4th ప్లేస్ రాజస్థాన్. ఇక్కడే మీరు ఒక చిన్న ఇలా పెట్టుకొని మార్క్ ఐసీ అని రాసుకోండి. ఐసీ అంటే మీనింగ్ తెలుసు కదా, ఈ రెండు పొజిషన్స్ చేంజ్ అయిపోయినాయని, ఒకదానికొకటి మార్చుకున్నాయని. మామూలుగా అయితే మ్యాప్ ప్రకారం మహారాష్ట్ర 2వ స్థానం రావాలి, కానీ ఇక్కడ ఐసీ అని పెట్టుకున్నాం కదా, అంటే 3వ స్థానము అని. మధ్యప్రదేశ్ మ్యాప్ ప్రకారం 3వ స్థానం రావాలి, ఐసీ అని పెట్టుకున్నాం కాబట్టి అది 3వ స్థానము. అర్థమైంది కదా? ఇంతే, ఇలా మ్యాప్ ఇలా వెళ్ళిపోతుంది. మ్యాప్లో లైన్, ఈ లైన్స్ గుర్తుంటే చాలు మీకు. ఓకే, నెక్స్ట్ రాగిని తీసుకుంటే కర్ణాటక 65% రాగి ఉత్పత్తిని కలిగి ఉంది. ఓకే, ఒకటే గుర్తుపెట్టుకోండి, రాగి ఎక్కువ ఎక్కడ పండుతోంది అంటే ఈ హేమా మేడము ఉండే ఏరియాని గుర్తుపెట్టుకోండి. బెంగళూరుకి జోక్ చేస్తున్నాను. కర్ణాటక రాగి కర్ణాటకలో ఎక్కువ పండుతోంది, 65%. సరే, మరి దీనికి ఒక కోడ్ గుర్తుపెట్టుకోండి. మన కేటీఆర్ తెలుసు కదా, కేసీఆర్ కొడుకు కేటీఆర్ అని గుర్తుపెట్టుకోండి. ఈ కేటీఆర్లో ఈ టీకి ఆర్కి మధ్య ఎమ్ చేరుతుంది అంతే, కేటీఎంఆర్ అని
మనం ఈ గుర్తుపెట్టుకునే అంశాలు కూడా రాయాలి, లైన్స్ రాసి ఆ లైన్స్ను కూడా చదవాలండి, అప్పుడే బాగా గుర్తుంటుంది. ఊరికే మైండ్లో అనేసుకుంటే గుర్తుండదు. ఓ రాగికి కోడ్ కేటీఎం, కేటీఆర్ అని ఫస్ట్ లైన్. సెకండ్ లైన్ ఏం రాస్తారు? కేటీఆర్లో టీకి ఆర్కి మధ్యలో ఎం ఉంటుంది అని సెకండ్ లైన్ అనుకోండి, అంతే. కేటీఎంఆర్. కేటీ అంటే కే అంటే కర్ణాటక, టీ అంటే తమిళనాడు, ఎంఆర్ అంటే మహారాష్ట్ర. ఓకే, ఇది రాగికి కోడ్ కేటీఎంఆర్. కర్ణాటక, టీ మీన్స్ తమిళనాడు, ఎంఆర్ అంటే మహారాష్ట్ర. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా ఇంకా ఇతర పంటలు చూద్దాము.